ఫస్ట్ మొంతా తుఫానుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మొంతా తుఫాను చాలా చాలా బీభత్సం సృష్టించింది. మొత్తం రైతులకైతే ఒక 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 యమగండం లెక్క మారిపోయింది. మొత్తం ఆగమాగం చేసి పడేసినటువంటి పరిస్థితి. సో ఒకసారి ఇక్కడ చూస్తే ఖమ్మంలో చూడండి, ఇగో ఓరుగల్లు కన్నీరు ఖమ్మం మున్నేరు వాగేమో పొంగి పొరుతా ఉన్నది, ఓరుగల్లు ఏమో కన్నీరు పెట్టుకుంటా ఉన్నది. ఒకసారి ఈ పరిస్థితి చూస్తే వరంగల్లో జలమయమైనటువంటి హంటర్ రోడ్డు పరిసర కాలనీ నివాస కాలనీలు, డ్రోన్ షాట్స్ విజువల్స్ ఇవి, మొత్తం నీళ్ళలోనే ఉన్నది. చూసారా, చెరువుల ఇండ్లు ఉన్నట్టుగానే అనిపిస్తలేదు చూస్తుంటే. మొత్తం నీళ్ళలోనే తేలాడుతూ ఉన్నది వరంగల్ అంతా కూడా. ఇటు ఖమ్మంలో మున్నేరు వాగు పొంగి పొరుతా ఉన్నది. ఇటు ఓవర్గల్లుని ఇటు ఖమ్మంని రెండు నగరాలను ముంచెత్తిన వరద. 24 గంటలు దాటిన నీళ్ళల్లోనే కాలనీలు ఉన్నాయి. పునరావాస కేంద్రాలకు ముంపు బాధితులు. రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది మృతి, 4 గల్లంతు. 4.47 లక్షల ఎకరాల్లో పంటలు జలార్పణం అయిపోయినాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యము రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం ఇలాగనే ఉన్నది. ఇక్కడ కూడా నల్లగొండ జిల్లా నక్కలగండి తాండాలో నీట మునిగినటువంటి పత్తి. ఇప్పుడు ఈ పంట ఆ పంట అని ఏమి లేదు. వరి కానీ, మక్కలు కానీ, ఇటు పత్తి సేలు కానీ అన్ని పంటలు నీళ్ళనే మునిగినాయి. ఎందుకో మరి అంత భయంకరమైనటువంటి వర్షాలు వచ్చినాయి. ఈ వర్షాలతోటి మొత్తం లోతట్టు ప్రాంతాలను జలమయం అయ్యే కాకుండా ఇటు పంటలు మొత్తం నీట మునిగిపోయినాయి. రైతులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక అంచనా ప్రకారమే 4.5 లక్షల ఎకరాలల్లో పంట నష్టపోయింది. మీరు చూడండి, సోషల్ మీడియా ఓపెన్ చేస్తే, ఇన్స్టా కానీ ట్విట్టర్ కానీ ఓపెన్ చేస్తే మొత్తము నీళ్ళలో మునిగిపోయినటువంటి పంటల ఫోటోలు, వీడియోలు ఇవే కనపడతా ఉన్నాయి. చాలామంది సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, అంటే రైతులు, కొంతమంది ఇట్లాంటి వాళ్ళు సింగర్స్ కూడా వాళ్ళ పొలాలు కూడా ఎట్లెట్లా మునిగిపోయినాయో కూడా పెడతా ఉన్నారు. సో కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి ఎలా ఉన్నదో తెలియజేస్తూ ఉన్నది. మరి ఇంత నష్టపోతే మన మంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారంటే, రాజకీయంగా వీళ్ళు జూబ్లీహిల్స్లో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. వీళ్ళు ఉండాల్సింది ఇప్పుడు ఎక్కడ, ఏ గ్రౌండ్లో ఉండాలి? జూబ్లీహిల్స్ గ్రౌండ్లో ఉండాలనా, అక్కడ పంటలు నష్టపోయినటువంటి ఆ వరద ప్రాంతాల్లో ఆ గ్రౌండ్లో ఉండాలనా? అక్కడ ఉండాలి వాస్తవానికి. కానీ నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జూబ్లీహిల్స్లోనే కనపడ్డారు, జూపల్లి కృష్ణారావు గారు జూబ్లీహిల్స్లోనే కనపడ్డారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు దోషలేసిరు జూబ్లీహిల్స్లోనే, మంత్రులందరూ అక్కడనే కనపడతా ఉన్నారు, ఎమ్మెల్యేలందరూ అక్కడనే కనపడతా ఉన్నారు. అసలు ఎవరు కూడా ఆ వరద బాధితులను పట్టించుకున్నటువంటి పాపన పోవడం లేదు. ఏదో తూతూ మంత్రంగా సమీక్షలు చేయాలి కాబట్టి ఏదో ఒక సమీక్షలు చేసేస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం ఏమైందో. ఓరుగల్లు గల్లుమంది, ఖమ్మం కుదేలైంది, ఉమ్మడి నల్లగొండ జిల్లా వణికిపోయింది, కందలూరు ప్రాంతం కన్నీరు మున్నీరైంది. ఉత్తర దక్షిణ తెలంగాణ ప్రాంతాలను ఎడాపెడా ముంచెత్తిన మొంతా తుఫాను ఫలితం ఇది. 2 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు ఈ ప్రాంతాలన్నీ తీవ్ర నష్టాలను చవిచూశాయి. వాగులు వంకలు పొంగి వరద పోటెత్తడంతో అన్ని పంటలు నీటిపాలయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు వర్షాలకు కొట్టుకుపోవడంతో రైతుల దుఃఖం చెప్పలేనటువంటి విధంగా ఉన్నది. పల్లె పట్టణం తేడా లేకుండా రహదారులన్నీ ధ్వంసమైనవి. చారిత్రక ప్రసిద్ధి పొందినటువంటి వరంగల్ నగరాన్ని చుట్టూ ఉన్నటువంటి చెరువులు కానీ, వాగుల వరదలు చుట్టుముట్టగా ఖమ్మం నగరాన్ని మున్నేరు వాగు ముంచేసింది. నల్లగొండ జిల్లాలో డిండి ప్రాజెక్టు వరదలతో వేలాది ఎకరాల పంటలు నీట మునిగినాయి. ఇటు ఉమ్మడి నల్లగొండ జిల్లా, అటు నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నక్కలగండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పంటలన్నీ కూడా ఎక్కడికక్కడ ప్రాజెక్టు నిర్వాసితుల తాండాలు పూర్తిగా జలదిగ్బంధం అయిపోయినాయి. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదల నేపథ్యంలో జరిగినటువంటి దుర్ఘటనల్లో ఆ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక 12 మంది దాకా చనిపోయారు. 12 మంది చనిపోయారు ఈ వరదలల్లో. 4 ఇంకా గల్లంత అయిపోయారు. సుమారు 4.47 లక్షల ఎకరాలు, అంటే 4.5 లక్షల ఎకరాలలో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. అధికారులు ఈ మేరకు అంచనా వేశారంట. సో చాలా చోట్ల రోడ్డు తెగిపోవడంతో రాకపోకలు కూడా బంద్ అయిపోయినాయి. మొత్తము 4.5 లక్షల ఎకరాల పంట నీట మునిగిపోయింది. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. ఇగో ఇక్కడ ఖమ్మం పద్మావతి నగర్లో నీట మునిగినటువంటి కార్లు, మొత్తం కార్ల పైన టాపులు తప్ప ఏం కనపడతలేవు. పైన టాపులు తప్ప ఏం కనపడేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ చూస్తుంటే వరంగల్ హంటర్ రోడ్లో నిలిచిపోయినటువంటి వరద మొత్తం ఇక్కడ కూడా అన్ని నీళ్ళలోనే ఉన్నాయి. ఇదంతా కూడా
మొంతా తుఫాను ప్రభావిత వర్షాలు ప్రధానంగా వరంగల్, ఖమ్మం నగరాలను తీవ్రంగా నష్టపరిచాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలోని చాలా కాలనీల్లో ఇళ్లలోకి బుధవారమే నీరు చేరగా రెండో రోజు కూడా వస్తువులు బురదలోనే నారుతూ బియ్యం, ఉప్పులు, పప్పులు, దుస్తులు పాడైన పరిస్థితులు కళ్ళకు కడుతున్నాయి. కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు నీటిలో నానిపోవడంతో మొరాయిస్తున్నాయి. బుధవారము 45 కాలనీలను వరద నీరు ముంచెత్తగా గురువారం నాటికి 25 కాలనీల్లో ఇంకా నీళ్లు ఉండడంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారు. వరంగల్, హనుమకొండ మధ్య రాకపోకలు నిలిచిపోయినాయి. ప్రధాన రహదారులైన హంటర్ రోడ్డు, ములుగు క్రాస్ రోడ్డు క్రాస్ ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలిచిపోవడంతో అక్కడ రాకపోకలన్నీ కూడా ఆపేసిరు. భీమారం ఏరియా, వడ్డపల్లి, కేయూసి, 100 ఫీట్ రోడ్డు కావచ్చు, కాపువాడ, శివనగరు, పెద్దమ్మగడ్డ, జవహర్ నగరు, బిఆర్ నగరు, గాంధీనగరు, సమ్మయ్య నగరు, అలంకార్, కూడలి తదితర ప్రాంతాల్లో కాలనీల్లో వరద నీరు నిలిచి ఉండిపోయింది. సో భద్రకాళి ఆలయానికి వెళ్ళే రోడ్డు కూడా మునిగిపోవడంతో అక్కడ కూడా రాకపోకలు ఆపేసిరు. నీట మునిగినటువంటి కాలనీల్లో అధికారులు బోట్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. 12 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 2000 మందిని అక్కడికి తరలించారు. సో మంత్రి కొండా సురేఖ, ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి, మేయర్ సుధారాణి, ఇరు జిల్లాల కలెక్టర్లు సత్యశారద, స్నేహ శబరీష్ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో బుధవారం కురిసిన భారీ వర్షానికి విశ్వనాథ కాలనీ శివారులో దేవాదుల ప్రాజెక్టు కాలువకు గండిపడింది. ఇంకో ఇదే ఆ కాలువ. హనుమకొండ జిల్లా ఇదే దేవాదుల కాలువ, దేవాదుల ప్రధాన కాలువకు గండిపడింది. అది మొత్తము కొట్టుకపోయింది. ఈ రకంగా పరిస్థితులు ఉన్నాయి మొత్తము. ఇదేమో నల్లగొండ జిల్లా కోరుట్ల వద్ద తెగిపోయినటువంటి దేవరకొండ కంబాలపల్లి రహదారి. ఆ రహదారి మొత్తం కొట్టుకపోయింది. ఇప్పుడు అక్కడిక్కడ రాకపోకలన్నీ బంద్ అయిపోయినాయి. హనుమకొండ 100 ఫీట్ రోడ్డు కాలనీ వాసులు 100 ఫీట్ రోడ్లో కాలనీ వాసులను తరలిస్తున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పునరావాస కేంద్రానికి తరలి వెళ్తున్నటువంటి ఖమ్మం వెంకటేశ్వర కాలనీ వాసులు మొత్తం ఇటు మున్నేరు ముంచేసింది, ఇటు ఓరుగల్లే మొత్తం ఆగమాగం అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇదొకటి. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం లత్తీపూర్ వద్ద ధ్వంసమైనటువంటి శ్రీశైలం హైదరాబాదు జాతీయ రహదారి. భీమదేవరపల్లి మండలంలో కోతకు గురైన గట్ల నర్సింగాపూర్ కొత్తకొండ ప్రధాన రహదారి ఈ రకంగా ఉన్నది. భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ మల్లారం రహదారి కోతకు గురి కావడంతో ఇనుప చెక్క పైన ఇటు నుంచి అటువైపుకు ద్విచక్ర వాహనాన్ని దాటిస్తున్నటువంటి యువకులు ఈ దాటించే క్రమం లోపల ఇటు సైడ్ అటు సైడ్ కూడా మళ్ళా కూలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది.